నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సో ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీతో పాటుగా మాజీ సీఎం కేసీఆర్ కూడా సమస్యల వలయంలో చిక్కుకున్నట్లుగా కనిపిస్తుంది. ఇది స్పష్టంగా కనిపిస్తోంది పరిణామాలు, పరిస్థితులన్నీ చూస్తుంటే. మరి ఇప్పుడు కష్టాల నుంచి బయటపడేందుకు గణపతి హోమం చేసినట్లుగా పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో ప్రచారము ఉంది. సో ఇప్పుడు ఉద్యమ కాలం నుంచి బీఆర్ఎస్ పార్టీ అధినేత తను కను సైగలతో అంతా నడిపించినటువంటి ఒక రాజకీయ ధీరోత్తుడు అని చెప్పుకోవాలి. అంటే ఉద్యమ పార్టీ నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ రాజకీయ పార్టీగా మార్పు చెందినప్పటికీ ఆయన ఒంటి చేత్తో పార్టీ నడిపించారు. అవలీలుగా ఎన్నో ఉద్యమాలు చేశారు. మరి ఆయన చేసిందే శాసనం, చెప్పిందే వేదం అన్నట్టుగా మొత్తం పార్టీ అంతా డిసిప్లిన్గా ఒక లైన్ మీద నడిచింది. కానీ రాష్ట్రంలో 2 సార్లు పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కూడా చాలా క్రియాశీలక పాత్ర పోషించారు. మరి 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కూడా ఆయనే కేసీఆర్ గారే కొనసాగారు. మరి దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ కూడా ఇన్నాళ్ళు వెనక్కి తిరిగి చూసుకోలే, ఆయన కనీసం రాజకీయంగా చూసుకోలే. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆయన్ని కొత్త తలనొప్పులు కొంత వెంటాడుతున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి రాజకీయంగా. ఒకవైపేమో తన సొంత కూతురు కల్వకుంట్ల కవిత రూపంలో, మరొకటేమో కాళేశ్వరంతో పాటుగా ఇతర కేసుల విచారణకు సంబంధించి ఇప్పుడు కొరకరాని కొయ్యలాగా బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కి తయారైనట్టుగా కనిపిస్తుంది. మరి ఈ 2 కారణాలు అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా, మరోవైపు పార్టీల్లో కూడా గందరగోళమైనటువంటి పరిస్థితులకు దారితీస్తున్నట్టుగా కనిపిస్తుంది. మరి కార్యకర్తల్లో కూడా రోజు రోజుకు ఆందోళన పెరిగిపోతున్నటువంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. సుమారు 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ టైంలో తీసుకొచ్చినటువంటి పలు పథకాల్లో అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపిస్తోంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. స్పష్టంగా బీజేపీ, కాంగ్రెస్ ఇదే ఆరోపణలు చేస్తోంది. అంతేకాకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత వెనువెంటనే పలు పథకాల మీద విచారణ కూడా చాలా వేగంగా చేయిస్తున్నటువంటి సందర్భం ప్రతి ఒక్క దగ్గర కూడా కొంత ఇరుక్కుంటున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు కాళేశ్వరంలో కూడా భారీ స్థాయిలో అవినీతి జరిగిందనే ఆరోపణలు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దీనిపైన వేసినటువంటి ఎంక్వైరీ కమిషన్ సైతం, పీసీ ఘోష్ కమిషన్ కూడా అదే తేల్చింది. మరి ఇప్పుడు కావాలనే ప్రాజెక్ట్ లొకేషన్ను మార్చారనే అంశాన్ని కూడా సుస్పష్టంగా చెప్పింది రిపోర్టు. ఇందులో ముఖ్యంగా ఆనాటి సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావును దోషులుగా తేల్చేసింది. వీరితో పాటుగా మరికొంతమందిని సైతం దోషులుగా చెప్పింది. దీంతో ఇప్పుడు ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి కూడా అప్పచెప్పింది అసెంబ్లీలో చర్చ తర్వాత. ఇప్పుడు విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం అంశాలు కూడా, అక్కడ జరిగినటువంటి అవకతవకలు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీరియస్గా పరిగణిస్తోంది. దాని మీద కూడా విచారణ చేస్తోంది. దీనిపైన ఇప్పుడు ఏసీబీ విచారణ కొనసాగుతూనే ఉంది. అటు గొర్రెల స్కామ్ మీద కూడా విచారణ నడుస్తోంది. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ సైతం గతంలో ఫార్ములా కార్ రేస్ పైన కూడా అవినీతి మరకలు అనటం, అక్రమాలు పాల్పడినట్టుగా ఆరోపణలు రావటం, దానిపైన కూడా ఏసీబీ విచారణ జరుగుతోంది. వీటితో పాటుగా ఇంకా చాలా వరకు ఆనాటి ప్రభుత్వంపై, అందులో పనిచేసినటువంటి పెద్దలపైన అవినీతి ఆరోపణలు ఎట్లాగూ ఉన్నాయి. ప్రజల్లో విస్తృతమైనటువంటి చర్చ జరుగుతూనే ఉంది. వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్ సతమతమవుతున్నారనే టాక్ ప్రధానంగా వినిపిస్తోంది. ఆయన అయితే బయటకు వచ్చి మాట్లాడలేదు, కొంత మౌనంగానే ఉన్నారు. మరోవైపు సొంత కూతురు అయినప్పటికీ కూడా ఇటీవల కాలంలో కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ అధినేతగా కేసీఆర్ తీసుకున్నటువంటి సంచలన నిర్ణయం కూడా కొంత చర్చకు దారితీస్తోంది. అయితే ఆమె పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు అనే అంశం మీదనే ఆమె సస్పెండ్ చేస్తూ లేఖ రిలీజ్ చేశారు. దాంతో ఇప్పుడు కవిత ఎపిసోడ్ ఆ పార్టీకి నిద్రలేని రాత్రులుగా చేస్తోంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా కేసీఆర్ని గుక్క తిప్పుకొని ఇవ్వడం లేదని మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. కానీ కవిత వ్యాఖ్యల్లో కేసీఆర్ని, కేటీఆర్ని కొంత కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ కేసీఆర్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి మాట. మరి ఇప్పటికే హరీష్ రావు, సంతోష్ రావులను టార్గెట్ చేసి ఆమె చేసినటువంటి అవినీతి ఆరోపణలు, మరోవైపు వారి అవినీతి కూడా బయటపడినట్టుగా అయింది. అంతటితో ఆగకుండా కవితక్క అప్డేట్స్ పేరుతో ఉన్నటువంటి ఎక్స్ అకౌంట్లో కూడా ఒకరొకరు చిట్టాను ఆమె మద్దతుదారులు విప్పుతూ ఉన్నారు. సో ఇప్పుడు కవిత బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అగ్రనాయకులు టార్గెట్గానే ముందుకు వెళ్తూ ఉన్నారు. తాజాగా గురువారం సంతోష్ రావుకు సంబంధించినటువంటి ట్రాక్టర్ల కొనుగోలు గోల్మాల కూడా ఆమె బయట పెట్టారు. తాజాగా ఇప్పుడు శుక్రవారం కేటీఆర్ నాయకత్వాన్ని ఒప్పుకోకుండా పార్టీలో ఉన్నటువంటి కీలక నాయకులు చేసినటువంటి కుట్రను కూడా వెలుగులోకి తీసుకొచ్చారు. ఇక హంపీకి వెళ్ళి సీక్రెట్ మీటింగ్ పెట్టారని కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఇంకా మున్ముందు ఇంకా లీకులు ఉన్నాయని ఇప్పటికే కవిత హెచ్చరించారు. ఆమె చెప్పినట్లుగానే ఈ ఎక్స్ ఖాతాలో రోజుకో సంచలనం అంశం బయటపెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాంతో ఇప్పుడు ఈ పరిణామాలు సైతం కేసీఆర్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ అంశాలన్నింటినీ కూడా కేసీఆర్కి ఇప్పటికే తెలిసినా తెలియకపోయినా ఈ ట్వీట్లతో తన వెనుక ఉన్నటువంటి ఇంత కుట్ర జరుగుతున్నదా అనే కోణంలో ఆలోచిస్తారన్న టాక్ అయితే లేకపోలేదు. మరి పార్టీలో గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ తన ఫామ్ హౌస్లో ఇప్పుడు ఆయన గణపతి హోమం, అట్లాగే చండీ యాగం నిర్వహించారు. ఇటు కేసులు, అటు విచారణలు, కవిత ఎపిసోడ్లు తలనొప్పిగా మారుతున్నటువంటి వ్యవహారం. మరి కేసీఆర్ ఈ యాగం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారని కొంత నిర్వహించినటువంటి నేపథ్యంలో మరి కేసీఆర్కు ముందు నుంచి యాగాలు చేయడం అలవాటుగా, పరిపాటుగా మారింది. మరి ఎప్పుడు క్లిష్ట పరిస్థితులు ఎదురైనా ఆయన యాగాలు చేస్తుంటారనేది కూడా రాజకీయ వర్గాల టాక్. ఆయనకు ఒక నమ్మకం ఉంది. అందులో భాగంగానే తన కుటుంబ సభ్యులతో కలిసి యాగం చేపట్టారనే సమాచారం ఉంది. అంతేకాకుండా గత 5-6 రోజులుగా కేసీఆర్ ఫామ్ హౌస్లోనే ఉండిపోయారు.
అక్కడి నుంచి పార్టీ కార్యక్రమాలను కూడా స్వయంగా పర్యవేక్షిస్తూ నడిపిస్తున్నారు. చివరికి పార్టీలో చేరికలు సైతం అక్కడి నుంచే కొనసాగిన ఆఖరికి కేటీఆర్ కొంత కండువాలు కప్పినటువంటి నేపథ్యం ఉంది. ఈ యాగంలో కేటీఆర్ సైతం పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక సమయం దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో మరి జూబ్లీహిల్స్ స్థానం పైన బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచినటువంటి మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఇప్పుడు అక్కడ ఉప ఎన్నికలు అనివార్యమైంది. సో ఇప్పుడు ఆ ఉప ఎన్నికలు కూడా బీఆర్ఎస్ పార్టీకి చాలా కీలకంగా మారింది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను సంపాదించుకోవటం, ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవటం, ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక లిట్మస్ టెస్ట్ లాగా బీఆర్ఎస్ పార్టీ మీద ఉంది. సో ఇటువంటి వ్యవహారంలో మరి నిజంగానే ఇప్పుడు హోమాలు చేసిన తర్వాత ఆయన్ని ఇన్ని సమస్యల నుంచి విఘ్నాలు తొలగి గడ్డెక్కే అవకాశాలు ఎంతవరకు ఉంటుంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్ కాలమే నిర్ణయించాలి. మరి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో నేతలంతా కూడా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు, అక్కడికే వెళ్ళి కలుస్తున్నారు. కనీసం జూబ్లీహిల్స్ నియోజకవర్గం వైపు కూడా చూసే వాళ్ళు కూడా కరువైనటువంటి నేపథ్యం ఉంది. దాంతో ఇప్పుడు కొంత సిట్టింగ్ స్థానాన్ని ఎలా కాపాడుకోవాలో అనే ఒక అంశం కూడా బీఆర్ఎస్ పార్టీలో కాకరేపుతోంది. మరి మరికొద్ది రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలను కూడా ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అనే అంశం మీద కూడా బీఆర్ఎస్ పార్టీ తలలు పట్టుకుంటున్నటువంటి వ్యవహారం. ఒకవేళ వాటికి సైతం నోటిఫికేషన్ కూడా స్థానికానికి వస్తే ఖచ్చితంగా ఏంటి పరిస్థితి అనేది కూడా పార్టీలో చాలా వరకు క్యాడర్లో గందరగోళమైనటువంటి పరిస్థితులు కొంత ఆ టైప్ ఆఫ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి కేటీఆర్తో పాటుగా కీలక నాయకులందరూ ఫామ్ హౌస్ చుట్టూ ఆయనతో మమేకమై ఆయనతో డిస్కషన్స్ చేస్తూ తిరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్ ఎప్పుడు సమాయత్తం అవుతారనే టాక్ అయితే ప్రధానంగా వినిపిస్తుంది. మరి హోమాలు కేసీఆర్ గట్టెక్కిస్తాయా, లేకుంటే ఇంత కష్టాలు కడలి నుంచి కేసీఆర్ ఎట్లా బయటపడతారు? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.